వెల్కమ్ టు డే 6. ఇవాళ టాపిక్ ఇంగ్లీష్ స్కిల్స్. ఆస్ట్రేలియన్ పిఆర్ కోసం మనం చెప్పుకున్నట్టుగా స్కిల్స్ అసెస్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత అప్లికెంట్స్ ఫోకస్ చేయాల్సిన ముఖ్యమైన టాపిక్ ఇంగ్లీష్ స్కిల్స్. దాని గురించి మనం ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇక్కడ డిఫరెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఐఎల్స్, పీటీఈ, కేంబ్రిడ్జ్ ఇంగ్లీష్, ఆక్యుపేషనల్ ఇంగ్లీష్ టెస్ట్, టోఫెల్. బట్ వీటన్నిటిలో కల్లా చాలా ఈజియెస్ట్ ఎగ్జామ్ పీటీఈ. సో అందుకనే ఆస్ట్రేలియన్ పిఆర్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా పీటీఈ మాత్రమే రాస్తారు. ఐఎల్స్ కూడా రాసే వాళ్ళు ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఐఎల్స్ మీద వాళ్ళు ఐఎల్స్కి వెళ్తారు. బట్ మోస్ట్ యూజ్డ్ ఎగ్జామ్ ఫర్ ఆస్ట్రేలియన్ పిఆర్ అయితే కనుక పిఎస్ఎన్ టెస్ట్ ఫర్ ఇంగ్లీష్, పీటీఈ. పాయింట్స్ క్యాలిక్యులేటర్ యూస్ చేసినప్పుడు మీకు గుర్తుంటే కనుక మనకు అది 3 డిఫరెంట్ ఆప్షన్స్ ఇస్తుంది చూస్ చేసుకోమని మన పాయింట్స్ బట్టి. అవే కాంపిటెంట్ ఇంగ్లీష్, ప్రొఫిషియెంట్ ఇంగ్లీష్, సుపీరియర్ ఇంగ్లీష్. అంటే ఒక్కొక్క ఎగ్జామ్లో మనకి ఎన్ని మార్కులు వచ్చాయనే దాన్ని బట్టి ఆ మార్క్స్ బేస్ చేసుకొని మన ఇంగ్లీష్ స్టేటస్ని కాంపిటెంట్, ప్రొఫిషియెంట్ అండ్ సుపీరియర్ అని 3 రకాలుగా విభజిస్తారు. సో కాంపిటెంట్ అంటే బేసిక్ ఇంగ్లీష్ అని అర్థం, ప్రొఫిషియెంట్ అంటే మినిమం ఇంగ్లీష్ అని అర్థం, సుపీరియర్ అంటే హైయెస్ట్ మార్క్స్ గెయిన్ చేస్తే కనుక మనకి సుపీరియర్ ఇంగ్లీష్ పాయింట్స్ వస్తాయి. కాంపిటెంట్ ఇంగ్లీష్ అయితే కనుక మనకి పిఆర్లో ఎటువంటి పాయింట్స్ రావు. ప్రొఫిషియెంట్ ఇంగ్లీష్ అయితే కనుక 10 పాయింట్స్ ఇస్తుంది, సుపీరియర్ ఇంగ్లీష్ అయితే కనుక 20 పాయింట్స్ ఇస్తుంది. సో ఇప్పుడు మనం సుపీరియర్ ఇంగ్లీష్కి ఎన్ని పాయింట్స్ ఉన్నాయో చూద్దాం. ఎస్పెషల్లీ పీటీఈ గురించి చూద్దాం, ఐఎల్స్ కూడా చూద్దాము, ఎందుకంటే అవే మోస్ట్ యూజ్డ్ కాబట్టి. పీటీఈ విషయానికి వస్తే మీరు ఇక్కడ చూస్తే కనుక అట్లీస్ట్ 79 ఫర్ ఈచ్ ఆఫ్ 4 టెస్ట్ కాంపోనెంట్స్. ఇక్కడ 4 టెస్ట్ కాంపోనెంట్స్ అంటే ఇంగ్లీష్ ఎగ్జామ్లో 4 డిఫరెంట్ టెస్టింగ్ కాంపోనెంట్స్ ఉంటాయి, లిజనింగ్, రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ అని. సో ఈచ్ మాడ్యూల్లో ఈచ్ టెస్ట్ కాంపోనెంట్లో 79 ప్లస్ మార్క్స్ వస్తే కనుక మీకు సుపీరియర్ ఇంగ్లీష్ పాయింట్స్, అంటే సుపీరియర్ ఇంగ్లీష్ ద్వారా వచ్చే 20 పాయింట్స్ మీరు గెయిన్ చేసుకోవచ్చు. సిమిలర్లీ ప్రొఫెషన్కి వెళ్దాం. ఇప్పుడు మీరు ప్రొఫెషన్ చూసుకుంటే కనుక ఇప్పుడు ఐఎల్స్ వచ్చేసి అట్లీస్ట్ 7 ఇన్ ఈచ్ బ్యాండ్ వస్తే కనుక మీకు ప్రొఫెషనల్ ఇంగ్లీష్ ఎలిజిబిలిటీ అని 10 పాయింట్స్ వస్తాయి. సిమిలర్లీ ఫర్ పీటీఈ, సో 65 ఫర్ ఈచ్ కాంపోనెంట్స్. ఎందుకు అందరూ పీటీఈ ఎగ్జామ్కి వెళ్తారంటే గెటింగ్ 65 ఇన్ ఈచ్ కాంపోనెంట్ ఆఫ్ ఇంగ్లీష్ ఈజ్ మచ్ ఈజియర్ వెన్ కంపేర్ టు 7 ఇన్ ఈచ్ బ్యాండ్ ఆఫ్ 4 కాంపోనెంట్స్ ఆఫ్ ఐఎల్స్. బట్ ఐఎల్స్కి ఒక బెనిఫిట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కనుక లిజనింగ్లో తక్కువ మార్క్స్ వస్తే కనుక ఈచ్ బ్యాండ్ని విడిగా రీఅటెంప్ట్ చేయొచ్చు. బట్ పీటీఈలో ఉన్న బ్యాక్లాగ్ ఏంటి అంటే కనుక మీరు ఈచ్ కాంపోనెంట్ని లేదా ఈచ్ పర్టికులర్ సబ్జెక్ట్ని మీరు సెపరేట్గా ఎగ్జామ్ రాయలేరు. సో మీరు మళ్ళీ పూర్తి ఎగ్జామ్ రాయాల్సిందే. యాజ్ ఫార్ యాజ్ మై ఎక్స్పీరియన్స్, సుపీరియర్ ఇంగ్లీష్ వాళ్ళనే పిఆర్ ఎలిజిబిలిటీ కింద చూస్తారు. సో అందుకని ఎక్కువ మంది పిఆర్ కోసం ట్రై చేసే వాళ్ళు సుపీరియర్ ఇంగ్లీష్ కోసం ట్రై చేస్తారు, ఎందుకంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి సుపీరియర్ ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా వస్తుంది. మీరు కూడా చేయొచ్చు. మేబీ ఒక 3-4 అటెంప్ట్స్లో కనుక ట్రై చేస్తే కనుక విత్ గుడ్ ప్రాక్టీస్ అండ్ ట్రైనింగ్ యూల్ బి ఏబుల్ టు అచీవ్. ఈ పాయింట్స్, ఈ సిస్టమ్స్ అన్ని చూసి భయపడకండి. చాలామంది ఏమనుకుంటారంటే నా ఇంగ్లీష్ అంత గొప్పగా ఉండదు, నేను తెలుగు మీడియం నుంచి వచ్చాను, నా యాక్సెంట్ అంత గొప్పగా ఉండదు అని చాలామంది అనుకుంటారు. పీటీఈ కానీ ఐఎల్స్ కానీ ప్రపంచంలో ఉన్న ఏ ఇంగ్లీష్ ఎగ్జామ్ అయినా కూడా అది టెస్ట్ చేసేది మీ యాక్సెంట్ని కానే కాదు. ఇవన్నీ కూడా జస్ట్ సాఫ్ట్వేర్ బేస్డ్ ఇంగ్లీష్ ఎగ్జామ్స్ మాత్రమే. మీరు ప్రాక్టికల్స్కి ఎట్లా ప్రిపేర్ అవుతారో, కాలేజ్లో వైవా ఎగ్జామ్స్కి ఎట్లా ప్రిపేర్ అవుతారో ఇది కూడా అంతే సింపుల్. సో వీటి గురించి చూసి అస్సలు భయపడకండి. సో నెక్స్ట్ వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిన పిఆర్ పాయింట్ ఎక్స్పెన్సెస్, అంటే హోల్ ప్రాసెస్కి పిఆర్ ప్రాసెస్కి ఖర్చు అయ్యే అమౌంట్ ఎంత అవుతుంది అనేది డీటెయిల్గా తెలుసుకుందాం. థ్యాంక్ యూ. కీప్ సపోర్టింగ్.